ఉండేది ఎవరు, పోయేది ఎవరు? ఎమ్మెల్సీల విషయంలో బీఆర్ఎస్కు టెన్షన్. నిధుల పదవుల కోసం పార్టీ మారతారని డౌటు, నిలువరించడంలో కష్టమైన ఆందోళన. కాంగ్రెస్ ఆపరేషన్ గులాబ్ పార్టీ అలర్ట్. ఎమ్మెల్సీల సన్నిధుల నుంచి ఆరాధీసేటువంటి నేపథ్యం ఉంది. 29 ఎందరు మిగులుతారంటూ సందేహాలు, 29 మందిలో ఎందరు మిగులుతారంటూ కూడా సందేశాలు ఉన్నాయి. మొత్తం టోటల్గా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు హస్తం పార్టీ ఆపరేషన్ మొదలుపెట్టడంతో బీఆర్ఎస్ నేతలు గూగులు పట్టుకుంది. నిధులు పదవుల కోసం వారు పార్టీ మారితే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా అందులో 29 మంది, ఇందులో 4 నామినేటెడ్ బీఆర్ఎస్ చెందిన వారే ఉన్నారు. కాంగ్రెస్కి 4, బీజేపీకి 1, ఎంఐఎంకు 2 ఇండిపెండెంట్లు, ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వారు 2 ఉండగా గవర్నర్ కోట కింద మరో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎలాగైనా గులాబ్ పార్టీ బలాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకాశ్ చేపట్టింది. ఇప్పటికే కొందరితో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం సైతం కొందరు సిద్ధమైన టాక్. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉన్నదని ఆరాధిస్తున్నది. ఎమ్మెల్సీలకు సన్నిహితంగా ఉండే వారి నుంచి వివరాలు సేకరిస్తున్నది. ప్రభుత్వాన్ని ఇరుగున పెట్టాలంటే మండలిలో ఖచ్చితంగా బలం ఉండాలని భావిస్తున్న గులాబ్ పార్టీ తమ ఎమ్మెల్సీల పార్టీ మారకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమాచారం. బలం పెంచుకునేందుకు త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో కొన్ని నిర్ణయాలు, బిల్లులు పాస్ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలోనే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీద ఆకర్షణ స్టార్ట్ చేసి, ఆ బీఆర్ఎస్ ఆకర్షణ ఏ విధంగా ఉంటుంది, ఆ బీఆర్ఎస్ ఆకర్షణ సంబంధించి ఏం చేస్తున్నారు, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని ఏ విధంగా అయితే విలీనం చేసిలో అదే తరహాలో బీఆర్ఎస్ను కూడా కాంగ్రెస్లో విలీనం చేసేటువంటి ప్రక్రియ అయితే రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం ఉంది. ఇప్పటికే ఆకర్షణ కూడా మొదలుపెట్టిన నేపథ్యం ఉంది. గతంలో కూడా ఆయన గేట్లు తెరిస్తే అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చాలా చూసాం. ఇప్పుడు అదే తరహాలో గేట్లు తెరిచినటువంటి నేపథ్యం ఉంది. ఆయనకి ఎవరు కూడా సపోర్ట్ చేసేటువంటి నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ అధినేత ఉన్నాడు. ఆ బీఆర్ఎస్ అధినేతకు ఇవాళ సవాల్గా మారినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం.